ఈ విషయాలన్నీ కూడా ఎందుకు ఇంత డీటెయిల్డ్గా చాలా నిదానంగా నెమ్మదిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అంటే, నేను భారతదేశంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో హైందవ కుటుంబంలో పుట్టి పెరిగాను. ఒకరోజు జీసస్ క్రైస్ట్ నా దగ్గరికి వచ్చి నాకు దర్శనం ఇచ్చిన ఆ క్షణము వరకు నేను కూడా అందరిలాగే సామాన్యంగా ఉన్నాను. నా జీవితంలో అనేకమైనటువంటి విషయాలు నేను పుట్టి పెరిగినటువంటి కుటుంబంలో నా తల్లిదండ్రులు నాకు నేర్పించినటువంటి విషయాలను అనుభవిస్తూ పెరిగాను. అప్పుడు నాకు ఈ జ్ఞానం లేదు, అప్పుడు నాకు ఈ ప్రత్యక్షత లేదు, అప్పుడు దేవుడు ఎవరో నాకు తెలియదు. సృష్టికర్తను ఒకసారి కలుసుకున్నాక కానీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మాత్రమే ఈ విషయాలన్నీ అర్థమవడం. అంతకుముందు నేను కూడా శరీరానుసారమైనటువంటి మనిషిగా ఈ శరీరము కోసమే జీవిస్తూ ఈ లోకంలో బ్రతికేశాను. బట్ వన్స్ ఐ హ్యాడ్ ఎన్కౌంటర్ విత్ జీసస్ క్రైస్ట్, అక్కడ నుంచి ఈ ఆత్మ సంబంధమైనటువంటి లోకం, దేవుడు ఆత్మరూపిగా ఉన్నారు, దేవదూతలు కూడా ఆత్మరూపిగానే ఉన్నారు. అందులో పడిపోయిన దేవదూతలైనటువంటి ఈ సాతాను దూతలైనటువంటి దెయ్యాలు కూడా ఆత్మరూపిగానే ఉన్నాయి. దేవుడు మనల్ని కూడా ఆత్మ, ప్రాణము, శరీరముగా సృష్టించారు. ఆత్మరూపిగా సృష్టించి మనకు ప్రాణాన్ని ఇచ్చి ఈ లోకంలోనికి పంపించి ఈ లోకంలో మనకి ఒక అద్భుతమైనటువంటి ఒక ఉద్దేశముతో, ఒక మిషన్తో మనల్ని సృష్టించి ఈ లోకానికి పంపించారు అన్న విషయం తర్వాత ఆఫ్టర్ ఐ హ్యాడ్ ఎన్కౌంటర్ విత్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తుని ముఖాముఖిగా కలుసుకున్న తర్వాత నా ఆత్మలో ఆయన యొక్క స్వరాన్ని వినడం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇవన్నీ అర్థమవడం మొదలు.